పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. తొక్కిస్లాట జరిగి ముగ్గురు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన ఒడిశా ప్రభుత్వం బాధ్యులైన అధికారులపై వేటు వేసింది. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. రెండో రోజైన శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారదాబలి వద్దకు చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రథాలపై ఉన్న దేవతలను చూడ్డానికి భక్తులు గుండిచా ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఆ సమయంలో చెక్క దుంగలను మోసుకెళ్లే 2 ట్రక్కులు రద్దీగా ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ప్రేమకాంత్ మొహంతి, బసంతి సాహు, ప్రభాతిదాస్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై చర్యలు ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. ఘటన జరిగిన వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు సీఎం మోహన్ చరణ్ మాఝీ. జగన్నాథుడి భక్తులందరికీ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్, ఎస్పీ బినిత్ అగర్వాల్ ను బదిలీ చేసింది. డీసీపీ బిష్ణుచరణ్ పాటి, పోలీస్ కమాండెంట్ అజయ్ పాధీని సస్పెండ్ చేసింది. తొక్కిస్లాట నేపథ్యంలో పూరిలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు.